అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సింధు నాగరికత యొక్క రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మొదలైన విషయాల గురించి మనము తెలుసుకుందాం. ఈ యొక్క క్లాస్ పార్ట్ 3లో మనము గతంలో సింధు నాగరికత పార్ట్ 1, పార్ట్ 2 చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు సింధు నాగరికత పార్ట్ 3లో మనము సింధు ప్రజల కాలం నాటి రాజకీయ వ్యవస్థ గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, సామాజిక వ్యవస్థ గురించి ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. మొదటగా సింధు ప్రజల యొక్క రాజకీయ వ్యవస్థ. సింధు ప్రజల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి మనకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అయితే మనకి లభించలేదు. అయితే మనకి సింధు త్రవ్వకాలలో లభించినటువంటి దుర్గములు కానీ, దుర్గముల పక్కన ఉన్నటువంటి పౌర నివాసాలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఆ కాలంలో ఉండేదని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మన స్టూవర్ట్ పిగ్గట్ అనే పురావస్తు శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారము సింధు ప్రజల్ని పరిపాలించే వాళ్ళు ధనికులు, కూలిన పాలన లేదా ధనిక పాలన అనేది ఆనాడు ఉండేదని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మరొకసారి స్టూవర్ట్ పిగ్గట్ అనే పురావస్తు శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారము సింధు ప్రజలను పరిపాలించే వాళ్ళు పాలకులు నిరంకుశమైనటువంటి అధికారాలు కలిగి మతాధికారులు పరిపాలన చేసేవారు అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ డిడి కోసంబి యొక్క అభిప్రాయం ప్రకారము సింధు ప్రజలు పాలకులు పురోహితులని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా డిఆర్ఎస్ శర్మ యొక్క అభిప్రాయం ప్రకారము సింధు ప్రజలను పరిపాలించే వాళ్ళు వర్తకులు అని చెప్పడం అనేది జరిగింది. ఇదే అండి ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. అయితే వాళ్ళు నిరంకుశమైనటువంటి ధనిక పరిపాలన ఉన్నప్పటికీ వాళ్ళు క్రమశిక్షణతో కూడినటువంటి స్వేచ్ఛను అనుభవించేవారని ఆనాటి యొక్క కట్టడాలు, పురావస్తు త్రవ్వకాలలో బయలుపడినటువంటి అవశేషాల వలన మనకు తెలుస్తుంది. ఇక సామాజిక వ్యవస్థ, సింధు నాగరికత యొక్క సామాజిక వ్యవస్థ గురించి మనం చూసుకున్నట్లయితే సింధు త్రవ్వకాలలో ఎక్కువగా మనకి అమ్మవారి బొమ్మలు, అమ్మతల్లి బొమ్మలు లాంటివి మనకి స్త్రీకి సంబంధించినటువంటి మనకి విగ్రహాలు అయితేనేమి, బొమ్మలు అయితేనేమి మనకి ఎక్కువగా లభించడం జరిగింది. కాబట్టి సింధు నాగరికత యొక్క కాలంలో సమాజంలో మాతృస్వామ్యం ఉండేదని మనకు తెలుస్తుంది. మాతృస్వామ్యం అంటే ఆడవారి యొక్క పెత్తనం అని అర్థం. పితృస్వామ్యం అంటే ఏంటి? పురుషుల యొక్క పెత్తనం అని అర్థం. మనకి సింధు త్రవ్వకాలు ఎక్కువగా మనకి లభించినటువంటి ఆనవాళ్ళలో ఎక్కువగా స్త్రీకి సంబంధించినటువంటి ప్రతిమలు కానీ, విగ్రహాలు కానీ, యొక్క బొమ్మలు కానీ మనకి ఎక్కువగా స్త్రీకి సంబంధించి లభించాయి. కాబట్టి ఆనాడు సమాజంలో స్త్రీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేదని మనకు తెలుస్తుంది. మాతృస్వామ్యం అనేది చలామణిలో ఉండేదని మనకి తెలుస్తుంది. ఓకేనా? అదేవిధంగా మనకి సింధు నాగరికత కాలంలో కుల వ్యవస్థ గురించి తెలియదు. సింధు నాగరికత ప్రజలకు కుల వ్యవస్థ గురించి అస్సలు తెలియదని మనకి త్రవ్వకాలలో బయలుపడినటువంటి అవశేషాల ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా సమాజంలో మనకి 5 వర్గాలకు చెందిన ప్రజలు ఉండేవారు. ఎవరంటే వ్యాపారస్తులు, రైతులు, శ్రామికులు, చేతి వృత్తుల వారు, సంచార జాతికి చెందిన అటవికులు, ఇలా 5 వర్గాల వారుగా ఉండేవారని చెప్పుకోవచ్చు. ఎవరండి? వ్యాపారస్తులు, రైతులు, చేతి వృత్తుల వారు, శ్రామికులు. వీరితో పాటు ఏటా
ప్రధాన ఆధారంగా జీవించే సంచార జాతికి చెందినటువంటి అటవికులు కూడా ఆనాడు సమాజంలో ఉండేవారని మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటు సమాజంలో మనకి పురోహితులకు, జ్యోతిష్యులకు, వైద్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. సమాజంలో జ్యోతిష్యులకు, పురోహితులకు, వైద్యులకి ఎక్కువగా గౌరవప్రదమైనటువంటి వృత్తులుగా వారిని భావించేవారని చెప్పుకోవచ్చు. సింధు నాగరికత యొక్క నగర నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది సింధు నాగరికత పట్టణ నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో మనకి గృహాలైతేనేమి, రాచవీధులైతేనేమి, కోటలైతేనేమి అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నిర్మించడం అనేది జరిగింది. మనకి రహదారులు మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తర దక్షిణ దిశగా ప్రధాన వీధులు ఉండేవి. ఉత్తర దక్షిణ దిశగా ప్రధాన వీధులు అనేవి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా తూర్పు పడమరగా మనకి ఉపవీధులు అనేవి ఉండేవి. తూర్పు పడమరగా ఉపవీధులు ఉండేవి. ఉత్తర దక్షిణ దిశగా మనకి ప్రధాన వీధులు అనేవి ఉండడం అనేది జరిగింది. అన్నిటికంటే విశాలమైనది తూర్పు వీధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ తూర్పు వీధికి రాజవీధి అని చెప్పడం జరిగింది. తూర్పు వీధిని చరిత్రకారులు ఏం చెప్పారు? రాజవీధి అని చెప్పడం అనేది జరిగింది. తూర్పు వీధిని దక్షిణ వీధిని కలుపుతూ ఒక సర్కిల్ అనేది ఉండడం జరిగింది. తూర్పు వీధిని అదేవిధంగా దక్షిణ వీధిని కలుపుతూ ఒక సర్కిల్ అనేది ఉండడం జరిగింది. దాన్ని ఆక్స్ఫర్డ్ సర్కిల్ అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఆక్స్ఫర్డ్ సర్కిల్ అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దేన్ని? తూర్పు వీధిని దక్షిణ వీధిని కలుపుతూ ఉన్నటువంటి ఒక కూడల్ని ఆక్స్ఫర్డ్ సర్కస్గా మనకి పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మన ఈ సింధు నాగరికత యొక్క నగర నిర్మాణాన్ని పరిశీలించినటువంటి సర్జన్ మార్షల్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ యొక్క తనకి ఇంగ్లాండ్లోని శ్రామిక నగరమైనటువంటి తన మాతృదేశము ఇంగ్లాండ్లోని శ్రామిక నగరమైనటువంటి లంకాషైర్ అనే నగరం గుర్తుకు వస్తుందని అతను చెప్పడం అనేది జరిగింది. లంకాషైర్ అనే నగరము గుర్తుకు వస్తుందని అతడు జ్ఞాపకం తెచ్చుకోవడం అనేది జరిగింది సర్జన్ మార్షల్. ఇతను అంత చక్కగా మనకి ఉత్తర దక్షిణము తూర్పు పడమరగా వీధులు అనేవి మనకి రహదారులు అనేవి నిర్మించడం అనేది జరిగింది ఆనాడు కాలంలోనే సింధు ప్రజలు. మనకి నగరంలో పడమర వైపు ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాలలో పౌర భవనాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. పల్లపు ప్రాంతాలలో ప్రజల యొక్క నివాస గృహాలు అనేవి ఉన్నట్లుగా మనకి త్రవ్వకాలలో బయటపడ్డాయి. మనకి పడమర వైపు ఎత్తుగా ఉన్న ప్రాంతాలలో పౌర భవనాలు అనేవి ఉండేవి. అదేవిధంగా పల్లపు ప్రాంతాలలో మనకి పౌరుల యొక్క నివాసాలు అనేవి తవ్వకాలలో మనకి బయటపడ్డాయి. ఓకేనా? ఈ పౌర భవనాలు అంటే ఏంటండి? మనకి ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే భవనాలు, కోటలు, అదేవిధంగా ధాన్యాగారాలు, గిడ్డంగులు, సభా మండపాలు ఇవన్నీ కూడా మనకి పౌర నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలలో నిర్మించబడ్డాయి. పల్లపు ప్రాంతాలలో పౌరుల యొక్క నివాస గృహాలు అనేవి నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. అన్నిటికీ కూడా మనకి కాల్చిన ఇటుకలతో నిర్మించినటువంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. సింధు త్రవ్వకాలలో బయలుపడినటువంటి అన్ని కట్టడాల్లో కూడా మనకి కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. రాతిని ఎక్కడా కూడా ఉపయోగించినట్లే మనకి ఆనవాళ్ళు అనేవి లభ్యం కాలేదు. రాయి అనేది సింధు నాగరికత కట్టడాలలో ఎక్కడా కూడా ఉపయోగించలేదు. కాల్చిన ఇటుకల ద్వారా మనకి వాళ్ళు నిర్మాణం చేసినట్లుగా త్రవ్వకాలలో ఆధారాలు అనేవి బయటపడ్డాయి. సింధు ప్రజలు గోడల నిర్మాణానికి పచ్చికిరి ఇటుకను ఉపయోగిస్తే దానికి తాపడంగా కాల్చిన ఇటుకలతో గోడ పై భాగాన్ని తాపడం చేసేవారని మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాలు మనం చెప్పుకోవచ్చు. అది పౌరుల యొక్క నివాసాలు మనం చూసుకున్నట్లయితే హంగులు ఆర్భాటాలతో చాలా అలంకారంగా వాళ్ళు తమ నివాసాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి 2-3 ప్రధాన బెడ్రూమ్లు ఉండేవి ఆనాడు త్రవ్వకాలలో. అదేవిధంగా స్నానపు గది, బాత్రూమ్ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నట్లుగా త్రవ్వకాలలో మనకు బయటపడ్డాయి. కొంతమంది ధనికులు అయితే ఇంటిపైన కూడా అంతస్తులు అనేవి ఉన్నట్లుగా మనకి త్రవ్వకాలలో బయటపడ్డాయి. అదేవిధంగా మనకి ఎక్కువగా మనకి పెరడు, మరుగుదొడ్లు అనేవి కూడా మనకి త్రవ్వకాలలో ఇక్కడ బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా
ఈ నగరం ఈ యొక్క ఇల్లులన్నీ కూడా ఎత్తైన ప్రదేశాలు వీళ్ళు సింధు ప్రజలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందువల్లంటే సింధు నదికి ఎక్కువగా వరదలు రావడం వల్ల ఈ యొక్క నగరం అనేది ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సింధు ప్రజలు ఎత్తైన ప్రదేశాలలో వీళ్ళు తమ నివాస గృహాలు అనేవి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటిని చాలా శోభాయంగా దిద్దుకోవడం అనేది జరిగింది, చక్కగా అలంకరించుకోవడం జరిగింది. సింధు ప్రజల యొక్క ఇళ్లకు కిటికీలు అనేవి ఉండేవి కాదు. వీళ్ళకి ప్రతి ఇంటికి కూడా చెత్తని పడేయడానికి ఇంటికి రంధ్రాలు అనేవి ఉండేవి. ఆ రంధ్రాల ద్వారా చెత్తను బయటికి పడవేసేవారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చెత్త కుండి ఉండేది. కాబట్టి వీళ్ళు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు సింధు ప్రజలు చెత్త అనేది రోడ్ల మీద మనలాగా ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చక్కగా నిర్మాణ శైలి అనేది ఉపయోగించడం జరిగింది. కిటికీలు అయితే లేవు. వాళ్ళు ఇంటికి ఉన్నటువంటి రంధ్రాల ద్వారా చెత్తను బయట అనేది పడవేసేవారు. వాళ్ళ ఇంటి యొక్క ద్వారం ఎలా ఉండేదంటే ఎదురుగా కాకుండా పక్కకు ఉండేది. ఇంటికి పక్కన వాళ్ళకి ముఖద్వారం ఉండేదని మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ఆనవాళ్ళ ద్వారా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించినటువంటి ఇంట్లో స్నానానికి కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి మురికి నీటిని పోవడానికి వాళ్ళు భూగర్భ కాలువలు అనేవి కాల్చిన ఇటుకలతో నిర్మించేవారు. సింధు నాగరికత ప్రజలు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి చాలా అందరం కూడా ఆధునిక ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈనాడు మనము భూగర్భ డ్రైనేజ్ ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం, భూగర్భ మురుగు నీటిని మనం ఏ విధంగా బయటకు పంపిస్తున్నామా, ఆనాడు క్రీస్తు పూర్వంలోనే సింధు నాగరికత ప్రజలు అటువంటి విధానాన్ని అనుసరించడం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంట్లోంచి మురుగునీరు బయటికి పోవడానికి కాలువలు ఉండేవి. ఇంట్లోంచి వెళ్ళినటువంటి కాలువల ద్వారా బయటికి వెళ్ళినటువంటి మురుగునీరుని ప్రధాన కాలువల ద్వారా మళ్ళీ దాన్ని బయటికి పంపించేవారు. కాల్చిన ఇటుకల ద్వారా ఈ యొక్క భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు అనుసరించడం అనేది జరిగింది. చాలా అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మురుగునీటిని శుభ్రం చేయడానికి, మురుగునీటిలో పడిపోయినటువంటి చెత్తను తీయడానికి ఈ భూగర్భ కాలువలకి మధ్యలో రంధ్రాలు, ఇప్పుడు మనం ఏ విధంగా డ్రైనేజ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాన్ హోల్స్ అంటారో అదే విధానం కూడా ఆనాడు వాళ్ళు క్రీస్తు పూర్వంలోనే వాళ్ళు అనుసరించారంటే వాళ్ళు ఎంత చక్కగా నగర నిర్మాణానికి పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు మనకు తెలుస్తుంది. సింధు ప్రజల యొక్క ఆహారం గురించి మనం చూద్దాం. సింధు ప్రజల యొక్క ఆహారం మనం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఆనాడు త్రవ్వకాలలో వరి పొట్టు అనేది మనకి లభ్యమైంది. అదేవిధంగా గోధుమ పొట్టు కూడా లభ్యమైంది. బార్లీ కూడా వీళ్ళు భుజించినట్లుగా మనకి ఆధారాలు లభ్యమయ్యాయి. కాబట్టి వీళ్ళ ఆహారంగా గోధుమ, వరి, బార్లీ ఎక్కువగా వీరు తీసుకున్నట్లుగా మనకి ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతోపాటు కూరగాయలు, చేపలు, మాంసం, పాలు, పండ్లు, ఖర్జూరం, అడవి పందులు, తాబేలు, పీతలు, కోళ్ళు ఇవి వీరు ఆహారంగా తీసుకున్నట్లుగా మనకి ఆనాడు త్రవ్వకాలలో మనకి ఆధారాలు లభ్యమయ్యాయి. కాబట్టి సింధు ప్రజలు గోధుమ, వరి, బార్లీ, కూరగాయలు, చేపలు, మాంసము, పాలు, పండ్లు, ఖర్జూరము, అడవి పంది, తాబేలు, పీతలు, కోళ్ళని వీరు ఆహారంగా తీసుకున్నట్లుగా మనకి ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎద్దుని మాంసాన్ని కూడా వీళ్ళు భుజించినట్లుగా మనకి ఆధారాలు అనేవి లభ్యమయ్యాయి. దాంతోపాటు వీళ్ళు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, దానిమ్మకాయలు, పుచ్చకాయలను కూడా వీరు ఆహారంగా తీసుకునేట్లుగా మనకి త్రవ్వకాలలో ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. సింధు నాగరికత ప్రజల యొక్క దుస్తులు. సింధు నాగరికత ప్రజలు ఎటువంటి దుస్తులను ధరించేవారంటే నూలు, ఉన్నుతో తయారు చేసినటువంటి వస్త్రాలను వీరు ధరించేవారు. నూలు, ఉన్నితో తయారు చేసినటువంటి వస్త్రాలను వీరు ధరించేవారు. పురుషులు
దోవతి, ఉత్తరయము, జుబ్బా ధరించేవారు. పురుషులు దోవతి, ఉత్తరయము, జుబ్బా అనే వస్త్రాలను ధరిస్తే స్త్రీలు 2 వస్త్రాలతో తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకునేవారుగా మనకి చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. సింధు నాగరికత ప్రజల యొక్క మచ్చిక జంతువులు. సింధు నాగరికత ప్రజలు ఏ ఏ జంతువులు మచ్చిక చూసుకున్నారు అని మనం చూసుకున్నట్లయితే సింధు నాగరికత ప్రజలు ఏ జంతువుల్ని మచ్చిక చేసుకున్నారు అని మనం చూసుకున్నట్లయితే ఆవు, ఎద్దు, గొర్రె, మేక, నెమలి, ఉడుత, వంటె, కోతి, పంది, కుక్క, ముంగీస మొదలైన జంతువులు వీళ్ళు మచ్చిక చేసుకున్నట్లుగా వాళ్ళు ముద్రికలలో లభించినటువంటి ఆధారాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటండి, ఆవు, ఎద్దు, గొర్రె, మేక, ఏనుగు, నెమలి, ఉడత, ఒంటె, కోతి, పంది, కుక్క, ముంగిస వంటి జంతువులను వీరు మచ్చిక చేసుకున్నట్లుగా మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ముద్రికలు లేదా మిగిలినటువంటి బొమ్మలు ఆధారాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. వీరికి సింహము, పులి, ఎలుగుబంటి గురించి తెలుసు. వీరికి సింహము, పులి, ఎలుగుబంటి గురించి వీరికి తెలుసు. అయితే గుర్రం గురించి తెలియకపోవచ్చు. వీరికి పెద్దగా అవగాహన అనేది లేదని మనం చెప్పుకోవచ్చు. ఇది సింధు నాగరికత ప్రజలు మచ్చిక చేసుకున్నటువంటి జంతువులుగా మనము చెప్పుకోవచ్చు. సింధు ప్రజల యొక్క ఆభరణాలు. సింధు ప్రజల యొక్క ఆభరణాలు మనం చూసుకున్నట్లయితే స్త్రీ పురుషులు ఇరువురు కూడా బంగారము, వెండి, రాగి, దంతాలతో, ఎముకలతో తయారు చేసినటువంటి ఆభరణాలు ధరించినట్లుగా మనకి త్రవ్వకాలలో లభ్యమైంది. స్త్రీ పురుషులు ఇరువురు కూడా బంగారము, వెండి, రాగి, దంతాలు, ఎముకలతో తయారు చేసినటువంటి ఆభరణాలని వీరు ధరించేవారు. సింధు ప్రజలు అలంకార ప్రియులుగా మనం చెప్పుకోవచ్చు. వీరి అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువ అలంకరణకు వీరు ప్రాధాన్యత ఇచ్చేవారు. దానిలో భాగంగానే సింధు ప్రజలు వీళ్ళు అనేక రకాలైనటువంటి వస్తువులను ఆభరణాలుగా ధరించేవారు. వీరు కడియాలు ఏటేటితో తయారు చేసినవండి? బంగారము, వెండి, రాగి, ఎముకలు, దంతాలు, పూసలు, గవ్వలు వీటితో తయారు చేసినటువంటి ఆభరణాలని ఎక్కువగా ధరించేవారు. అయితే మనకు ముఖ్యంగా బంగారము, వెండి, రాగి వంటి వాటిని ధనికులు ఎక్కువగా ఉపయోగించేవారు. ధనికులు ఎక్కువగా బంగారము, వెండి, రాగితో తయారు చేసినటువంటి ఆభరణాలను వీరు ఉపయోగిస్తే పేదవారు ఎముకలు, దంతాలు, పూసలు, గవ్వలతో తయారు చేసినటువంటి వస్తువులను వీరు ఉపయోగించినట్లుగా మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాల ద్వారా మనము చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎటువంటి ఆభరణాలు ధరించేవారంటే కడియాలు, చెవిదిద్దులు, కంఠహారాలు, కడియాలు, చెవిదిద్దులు, కంఠహారాలు, గాజులు,
వడ్డానం, గాజులు, వడ్డానము, అదేవిధంగా ఉంగరాలు మొదలైనటువంటి వస్తువులను వీరు ఆభరణాలుగా ధరించేవారని చెప్పుకోవచ్చు. ఏంటంటే కడియాలు, చెవిదుద్దులు, గాజులు, వడ్డానము, కంఠహారాలు, అదేవిధంగా ఉంగరాలు, కంకణాలు, ఇటువంటి వస్తువులను వీళ్ళు ఆభరణాలుగా ధరించినట్టుగా మనకి సింధు నాగరికత త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ సింధు నాగరికత కాలంలో ఆభరణాలు ఎక్కువగా మనకి మొహంజోదారో పట్టణంలో మనకి ఎక్కువ లభించాయి. ఇవన్నీ కూడా ఎక్కడైనా లభించాయండి? మొహంజోదారో పట్టణంలో ఈ యొక్క ఆభరణాలు ఎక్కువగా మనకి విరివిగా లభించాయి త్రవ్వకాలలో మనము చెప్పుకోవచ్చు. సింధు ప్రజలు కళ్ళకు కాటుక, అదరాలకు మైపోతలు అంటే లిప్స్టిక్, ఇప్పుడు మనం ఉపయోగించే లిప్స్టిక్ అని చెప్పుకోవచ్చు. కళ్ళకు కాటుక, అదరాలకు మైపోతులు, చర్మానికి కూడా పోతులు, మైపోతులు అంటే చర్మం సౌందర్యవంతంగా ఉండడానికి మనము చర్మ సౌందర్యాలు ఇప్పుడు ఏవైతే ఉపయోగిస్తున్నామో అటువంటివన్నీ కూడా వాళ్ళు ఉపయోగించినట్టుగా మనకి త్రవ్వకాలలో ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అవేంటంటే మనకి ముఖ్యంగా ముస్తాబు బరిణలు అంటే మనకి బరిణలు ఉంటాయి కదండి, కాటుకలు, అదేవిధంగా మనకి కుంకుమలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి బరిణలు అన్నీ కూడా మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా అలంకార మేజాలు అంటే మనకి కూర్చొని అలంకరించుకున్నటువంటి బల్లలు ఉంటాయి కదండి, మేజా బల్లలు, అవి అలంకార మేజాలు. అదేవిధంగా కంచు అద్దాలు, అదేవిధంగా దంతంతో తయారు చేసినటువంటి దువ్వెనలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ లభ్యమయ్యాయండి? హరప్ప, మొహంజోదారో, సన్హుదారో, జరిపినటువంటి త్రవ్వకాలలో ఇటువంటి ఏవి లభ్యమయ్యాయండి? బరిణెలు, అలంకార మేజలు, కంచు అద్దాలు, దంతపు దువ్వెనలు లభ్యమైనట్లుగా మనకి ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అలంకార ప్రియత్వంలో సింధు కాలం నాటి స్త్రీలు నేటి కాలం స్త్రీలతో ఎక్కడా తీసిపోరు అని ఆర్సి మజుందర్ అనే పురావస్తు శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఆర్సి మజుందర్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఆ కాలంలో లభించినటువంటి ఆధారాలు, స్త్రీలు ఉపయోగించినటువంటి అలంకారానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా చూసినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఆర్సి మజుందర్ ఏ విధంగా చెప్పాడంటే, నేటి స్త్రీలతో సింధు కాలం నాటి స్త్రీలు అలంకారం విషయంలో ఎక్కడా తీసిపోరు. ఈనాడు స్త్రీలు అలంకరణకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో క్రీస్తు పూర్వమే ఆనాటి సింధు నాగరికత కాలానికి చెందిన స్త్రీలు అటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారని ఆర్సి మజుందర్ అనే చరిత్రకారుడు పురావస్తు శాస్త్రవేత్త చెప్పడం అనేది జరిగింది. ఆనాడు త్రవ్వకాలలో పురుషులు క్షార సామగ్రి యొక్క అవశేషాలు అనేవి మనకు లభ్యమయ్యాయి. పురుషులు తమ మీసాలని, గడ్డాలని తీసివేసేవారు, జుట్టుని ఎక్కువగా పెంచినట్లుగా మనకి త్రవ్వకాలలో ఆధారాలు అనేవి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. స్త్రీలైతే వాళ్ళు ఎక్కువగా తెల్ల పౌడరు, అదేవిధంగా సింధూరము, కాటుక ఇవన్నీ కూడా తమ అలంకరణకి ఎక్కువగా ఉపయోగించినట్లుగా మనకి త్రవ్వకాలలో ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. వారు తమ యొక్క అలంకరణ సామగ్రిని భద్రపరచుకోవడానికి లోహాలతో, మట్టితో తయారు చేసిన లేదా శిలలతో తయారు చేసినటువంటి బరిణలలో వీళ్ళు తమ ఆ అలంకరణ సామగ్రిని భద్రపరుచుకునేవారు. పౌడర్ కానీ, సింధూరం కానీ, కాటుక కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మట్టితో తయారు చేసిన లేదా లోహంతో తయారు చేసిన లేదంటే శిలలతో తయారు చేసిన బరిణలో వీళ్ళు తమ అలంకరణ వస్తువులని భద్రపరుచుకునేట్టుగా మనకి అనేక ఆధారాలు అనేవి మనకి హరప్ప, మొహంజోదారో, సన్హుదారో ప్రాంతాలలో జరిపినటువంటి త్రవ్వకాలలో మనకి ఎక్కువగా ఈ యొక్క ఆభరణాలు అనేవి మనకి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు.
సింధు ప్రజల యొక్క గృహ సామగ్రి. సింధు ప్రజల యొక్క గృహ సామగ్రి మనం చూసుకున్నట్లయితే వీరు రాగి, కంచు, మట్టితో తయారు చేసినటువంటి వస్తువులను గృహోపకరణాలుగా వీరు రాగి, కంచు, మట్టితో తయారు చేసినటువంటి వస్తువులను గృహోపకరణాలుగా ఉపయోగించారు. రాగి, కంచు, మట్టితో తయారు చేసినటువంటి వస్తువులను గృహాలలో ఎక్కువగా ఉపయోగించారని చెప్పుకోవచ్చు. మనకి కంచాలు, మూకుళ్ళు, కూజాలు, అసలు పెన్నాలు ఇవి మనకి త్రవ్వకాలలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు తమ కంచాలకి లేదంటే వస్తువులకి, కూజాలకి, వీటన్నిటికి మెరుగు పెట్టేవారు. చక్కగా మెరిసే విధంగా వీరు మెరుగు పెట్టించేవారని మనకి వాటి యొక్క వస్తువులను చూడడం వల్ల మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీరు రాగి, కంచు, వెండి వీటితో తయారు చేసిన వస్తువులను ఎక్కువగా వీరు ఉపయోగించేవారని మనకి అక్కడ త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ యొక్క వస్తువులపై కూజాలు కానీ, కంచాలు కానీ, మూకులు కానీ, పెనాలపై వీళ్ళు ఆకులు, కొమ్మలతో తయారు చేసిన డిజైన్లు చేసేవారు. అవి అందంగా ఉండేటట్లుగా ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో గ్లాసులపై ఎటువంటి డిజైన్స్ అయితే మనం చేస్తున్నామో ఆ క్రీస్తు పూర్వంలోని వాళ్ళు ఈ యొక్క కూజాలు కానీ, గ్లాసులు కానీ, కంచాలు కానీ వీటిపైన వీళ్ళు ఆకులు అదేవిధంగా కొమ్ములతో డిజైన్లు అనేవి వీళ్ళు అవి తయారు చేసేవారని మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి కలపతో తయారు చేసినటువంటి కుర్చీలు, మేజా బల్లలు, మంచాలు మొదలైనవి వీళ్ళు తయారు చేసినట్లుగా మనకి త్రవ్వకాలలో మనకు బయటపడ్డాయి. ఇవే కాకుండా సూదులు, వీరు బట్టలు కుట్టడానికి, వీరు వస్త్రాలను ఉపయోగించేవారు అనడానికి, వస్త్రాలను కుట్టేవారు అనడానికి మనకి ముఖ్యమైన ఆధారం ఏంటంటే అక్కడ మనకి త్రవ్వకాలలో బయలుపడినటువంటి సూదులు, గేలములు, చేపలు పట్టడానికి గేలములు, అదేవిధంగా చెట్లు కోయడానికి రంపములు, చిత్రిక పట్టే అంటే మనము చెక్కని చక్కగా నునుపుగా తీర్చిదిద్దే విధంగా మనకి వడ్రంగులు ఉపయోగించినటువంటి చిత్రిక పట్టే వస్తువులు ఇవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమయ్యాయి. సింధు ప్రజల యొక్క వినోదము. సింధు ప్రజల యొక్క వినోదం మనం చూసుకున్నట్లయితే సింధు ప్రజల యొక్క వినోదం మనం చూసుకున్నట్లయితే పెద్దలు ముఖ్యంగా పురుషులు ఎద్దుల పోటీల్లో పాల్గొనేవారు. అదేవిధంగా సంగీతము, నృత్యం, పాచికలు, వేట వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి వినోదంగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు సంగీతము, నృత్యము, వేట, జోదము, చదరంగము ఇవి పెద్దల యొక్క ముఖ్యమైన వినోదాలుగా మనం చెప్పుకోవచ్చు. పురుషులు ఎక్కువగా ఎద్దుల పోటీలు, వేట మొదలైన వాటిలో ఎక్కువగా పాల్గొంటే స్త్రీలు సంగీతము, నృత్యము, పాచికలు, చదరంగము వినోదాలుగా వీళ్ళు ఎక్కువగా ఉండేవారు మనం చెప్పుకోవచ్చు. ఇక చిన్నపిల్లల యొక్క వినోదాల విషయానికి వచ్చినట్లయితే మనకి ధ్వనులను చేసి ఏల పేకలతో వాళ్ళు ఆటలు ఆడుకునేవారు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బండ్లు, అదేవిధంగా పక్షులు, జంతువులు, గిలకలు, బొమ్మలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల యొక్క వినోదాలుగా మనం చెప్పుకోవచ్చు. అన్ని వైపులా అవయవాలు కదిలించే బొమ్మలు కూడా వీళ్ళు తయారు చేసినట్టుగా మనకి ఆధారాలు అనేవి లభ్యమని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే, రెడీ? 1, 2, 3. ఆయుధములు. సింధు నాగరికత ప్రజలు ఉపయోగించినటువంటి ఆయుధాలు మనం చూసుకున్నట్లయితే వీరికి ఇనుము గురించి అస్సలు తెలియదు. మనకి సింధు నాగరికత త్రవ్వకాలలో
ఎక్కడ కూడా మనం ఇనుము ఉపయోగించినట్లుగా ఎక్కడ కూడా ఇనుము అనేది మనకి లభ్యం కాలేదు కాబట్టి ఇనుము అనేది వీరికి తెలియదు అని మనం చెప్పుకోవచ్చు. రాగి కంచుతో తయారు చేసినటువంటి గొడ్డలి, కత్తి, బల్లెం, రాగి కంచుతో తయారు చేసినటువంటి గొడ్డలి, కత్తి, విల్లు, బల్లెం, ఇవన్నీ కూడా మనకి త్రవ్వకాలలో లభ్యమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వడిసెలు, ఇది రకమైనటువంటి ఆయుధం. వడిసెలు ఇవన్నీ కూడా వీళ్ళు ఆయుధాలుగా ఉపయోగించారని చెప్పుకోవచ్చు. ఏంటంటే రాగి కంచుతో తయారు చేసినటువంటి గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, అదేవిధంగా వడిసెలు ఇవన్నీ కూడా వీళ్ళు తమ ఆయుధాలుగా ఉపయోగించేవారు. వీరు రక్షణ ఆయుధాలుగా మాత్రమే ఉపయోగించే తప్ప ఇందువల్ల మనకి వీళ్ళు రక్షణ ఆయుధాలుగా వీటిని చెప్పుకుంటామంటే మనకి యుద్ధానికి ఉపయోగించినటువంటి డాలు కానీ, శిరాశాస్త్రం కానీ, కవచం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా సింధు నాగరికత ప్రజలు ఉపయోగించినట్లుగా త్రవ్వకాలలో ఎక్కడ కూడా మనకి బయటపడలేదు. మనకి సింధు నాగరికత త్రవ్వకాలలో ఎక్కడా కూడా యుద్ధాలకు ఉపయోగించినటువంటి డాలు కానీ, లేదంటే కవచం కానీ, తలకు ధరించే శిరస్త్రం కానీ ఇవి ఎక్కడా కూడా మనకి లభ్యం కాలేదు. కాబట్టి వీళ్ళు శాంతి కాముకులుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు సింధు ప్రజలు యుద్ధప్రియులు అయితే కాదు. సింధు ప్రజలు యుద్ధప్రియులు కాదు. ఎందుకంటే యుద్ధానికి ఎక్కడ వీళ్ళు ప్రాధాన్యత అనేది ఇచ్చినట్లుగా లేదు. కేవలము వేట నిమిత్తము, లేదంటే మనకి రక్షణ నిమిత్తం మాత్రమే ఈ యొక్క కత్తి, గొడ్డలి, విల్లంబులు ఇలాంటి వస్తువులు ఉపయోగించారు. కాబట్టి వీళ్ళు కేవలం శాంతి ప్రియులుగా మనం చెప్పుకోవచ్చు. సింధు ప్రజలు శాంతి ప్రియులుగా మనము చెప్పుకోవచ్చు. వీళ్ళకి యుద్ధం అంటే వాళ్ళకి అంత ఆసక్తి అనేది లేదు. వీళ్ళు కేవలం కూడా రక్షణకు మాత్రం ఈ వస్తువులని వీళ్ళు ఉపయోగించారని మనకి త్రవ్వకాలలో లభించినటువంటి ఆధారాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఉపయోగించినటువంటి తూనికలు, కొలతలు. నేటి సమాజానికి ఇక్కడ కూడా తీసిపోని విధంగా సింధు నాగరికత ప్రజలు క్రీస్తు పూర్వంలోనే తూనికలు, కొలతలు ఉపయోగించినట్లుగా మనకి ఆనవాయిలు అనేవి లభ్యమయ్యాయి, మనకి ఆధారాలు అనేవి లభ్యమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. తూనికలకు, కొలతలకు వీళ్ళు త్రాసులు, అదేవిధంగా మనకి తూనికరాళ్ళు, అదేవిధంగా కొలబద్ద, స్కేల్, ఇవి మనకి త్రవ్వకాలలో లభ్యమయ్యాయి. కాబట్టి సింధు నాగరికత ప్రజలు క్రీస్తు పూర్వంలోనే తూనికలు, కొలతలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారని మనకి అక్కడ లభ్యమైనటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. త్రాచులు, తూనికరాళ్ళు, కొలబద్ద ఇవనేవి మనకి త్రవ్వకాలలో లభ్యమయ్యాయి. కాబట్టి సింధు నాగరికత ప్రజలు ఈ యొక్క కొలతలకి, తూనికలకి, కొలతలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారో మనకి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము సింధు నాగరికత యొక్క ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయము, మతము ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.